ప్రస్తుతం మనం ఏనుమాల మార్కెట్లో ఉన్నాము. మెంతా తుఫాన్ కారణంగా గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల కారణంగా వరంగల్ నగరం అయితే అతలకుతలమైందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా దీనంగా ఉన్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి మనం ఏనుమాల మార్కెట్లో పత్తి సన్నకారు రైతులు మొక్కజొన్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గంట క్రితం వర్షం కారణంగా తీసుకొచ్చినటువంటి రైతులు ఏదైతే పత్తి మొక్కజొన్న ఏదైతే ఉందో పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మనతో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఎన్ని బస్తాలు తీసుకొచ్చిండు, తను ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు ఆ రైతు కష్టం ఏంటి తన మాటల్లో అయితే ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గన్నారం, రాయపర్తి మండలం గన్నారం. 9 బస్తాలు వేసుకొచ్చిండ్రు. ఉదయం వర్షం అయితే పడింది. ఆ వర్షానికి మరి ఇక్కడ బస్తాలు తడిసినాయా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వర్షానికి తడిసినాయి, ఇంకా కాంటలు కూడా పెడతలేరు. ధరలు కూడా 6900 అంటారు కానీ 4500, 4000, 5500, 5000 ఏదో ఒక కూడు పెడతారు అంతే. ధర అంతా ఏరిన పత్తి కూలు కూడా తెలియదు. ఆసానికి దీనంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు మార్కెట్ రాగానే మార్కెట్ చైర్మన్ ఏం చేయాలంటే దాన్ని గద్దెల మీద వేయించుకోవాలి బత్తాలు, వర్షాకాలం కాబట్టి. ఇప్పుడు మేమే కదా మునిగేది. మేము పట్టాలు దాచినాక వెనకసీరి పట్టాలు తెచ్చిచ్చారు, పెట్టుబడులు కూడా రావు. దీన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ CCI ద్వారా కొనుగోలు చేయాలనే కోరుతున్నాం. ఇది ఒక్క పాయింట్ అయితే. అంటే ప్రస్తుతానికి మరి CCI ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. CCI అంటే ఓన్లీ తెల్ల పత్తి CCI పెట్టుకుంటారు. నాసిరకం పత్తి అనేది కూడా CCI పెట్టుకోవాలి. తేమ శాతం బట్టి రైతులకు చెప్పాలి, వాళ్ళు అవగాహన కల్పించాలి. ఈ గుడి పత్తి అని ఈ తేమ శాతం అవుతుంది అంటే తేమ శాతం తీసుకొచ్చి CCIకి కొనుగోలు చేయాలని కోరుతున్నాం అని చెప్పు. అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వర్షం పడ్డది కదా, బస్తాలు మొత్తం తడిచినాయి. అంటే కొంతమంది రైతులు ఏమంటున్నారంటే ఒక బస్తాకు 3 కిలోల వరకు షార్టేజ్ తీస్తామని చెప్పేసి అంటున్నారు. అట్లా మీకు ఏమైనా తెలిసింది? 3 కిలోలు మాకేం తెలియదు కానీ అందుకే ఒక అర్ధగంట అయితే కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది. 3 కిలోలు మేము అమ్ముకుంటాం. వీడికే నిండా మునిగున్న రైతులు ఒరిగనిపాయ పత్తేరనిపాయ ఒక్కొక్క ఆడలకు 500 అవుతున్నాయి. ఒక బత్త ఎరడానికి 15,000 అవుతున్నాయి. బత్త అమ్మితే 2000 రావు. ఇప్పుడు ఈ ఆసాం ఎట్లా బతాడు చెప్పు? యూరియా బత్తాలు దొరికాయి, ఏవి లేవు. ఇప్పుడు ఒక్కొక్క గంట అయితే వెళ్తుంది. అందుకే మేము ఒక అర్ధగంట అయితే ఎన్ని కిలోలు కట్ చేస్తారు? ఒక బత్తకు కిలో కట్ చేస్తారా, 1/2 కిలో కట్ చేస్తారా, 2 కిలోలు కట్ చేస్తారా? తెలుస్తుంది ఇక. అసలే మునిగి ఉన్నా అని ఇంకా 3 కిలోలు కట్ చేస్తే ఇక నిండా మునుగుడే. అయితే రైతు వర్షం పడగానే దుక్కి దున్ని అచ్చుకొట్టి విత్తనం పెట్టి తర్వాత గుంటకలు తోలి ఆ తర్వాత యూరియా మందులు అనేది అడుగు మందులు చల్లి తర్వాత పత్తులు ఏరి ఆ తర్వాత అక్కడి నుంచి మార్కెట్కు తీసుకురావడానికి అయితే ఎకరానికి ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు అయితే ఖర్చు రావడం జరుగుతుంది. కానీ అక్కడ ఎకరానికి పంట దిగుబడి ఎంత వస్తుంది పత్తి అని అంటే కనీసం 3.5 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు మాత్రమే వస్తుంది. 3.5 అంటే ఒక బస్తా వచ్చి 50 కిలోలు. ఒక బస్తాకి 50 కిలోలు అంటే 10 క్వింటాలు. ఇప్పుడు తను 10 బస్తాలు తీసుకొస్తే 5 క్వింటాల పత్తికి కనీసం 5,500, 6,000 రూపాయలు ఒక క్వింటల్ లెక్క వేసుకున్నా కూడా ఒక 20 నుంచి 25,000 అంటే చివరిగా చూస్తే మనం ఒక రైతు మాత్రమే మిగిలేటువంటి పరిస్థితి. అంటే అటు ఒక ఆడమనిషి పత్తి ఏరినందుకు ఆడమనిషికి 500 రూపాయలు ఇస్తే ఆటో కిరాయిలు కానీ అంటే మార్కెట్కు తీసుకురావడానికి ఆటో కిరాయిలు కానీ అటు లేబర్ని తీసుకురావడానికి ఆటో కిరాయిలు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి కూళ్ళు కానీ అడుగు మందులు కానీ ఇటు పత్తి కొట్టేటువంటి పైన పూత రాలకుండా మందు కొట్టేటువంటి మందులకు కానీ పూర్తిగా ఎకరానికి అయితే ఒక 15,000 నుంచి 20,000 రూపాయల ఖర్చులు వస్తాయి. అట్లా మధ్యలో వర్షాల కారణంగా కొంత గులాబీ రంగు పురుగు అనేది చేరి ఆ పంట నష్టం అయితే జరిగింది. ఆ వర్షాల కారణంగా పత్తి మొత్తం ఎర్రబడి అక్కడ అంటే చేలో కొంచెం పంట నష్టపోయినాము. ప్లస్ ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా వర్షానికి ఇక్కడ కొంత పంట అంటే తీసుకొచ్చిన పత్తిని తడిసి ముద్దయిన తర్వాత కూడా ఇక్కడ కూడా నష్టపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు తెలుపుతున్నారు. మనతో ఇంకొక రైతు అయితే ప్రస్తుతానికి ఉన్నాడు. ఒకసారి ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏరిన పత్తి మందం కూడా కూళ్ళు ఇంకా ఆసాం మీదనే పడతాయి. బరాబర్ లేదు సార్, రేటు కూడా బరాబర్ లేదు. 8,000, 9,000, 10,000 దాకా పోయింది. 6,000 కింద నుంచే పడుతుంది. 6,700, 6,500 ఇట్లా నడుస్తుంది. అక్కడ 500, 600 కూళ్ళు ఒక ఆడ మనిషికి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒక మసాలా బత్త కూడా ఎరలేని పరిస్థితి ఉన్నది. 3-4 మనుషులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏరినా కూడా 2-3 బస్తాల కంటే ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది ఎకరానికి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈసారి రైతుల పరిస్థితి అయితే మేము పూర్తిగా నష్టపోయి ఉన్నాము. ప్రభుత్వం అయితే రైతులకు ఈ సంవత్సరం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇక్కడి రైతులు అయితే కోరుకుంటున్నారు. ఏనుమాల మార్కెట్ నుండి కెమెరామెన్ వంశీతో నాగరాజు, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.